ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వము మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించడంలో హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారా హిల్స్లో ఆధూరి గ్రూప్ ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్తు, నీరు అవసరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే విద్యుత్తు, నీటికి ఇబ్బందులు లేకుండా చేయడంతో నేడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందని చెప్పారు. నగరం నలుమూలల కనెక్టివిటీని పెంచడంతో ప్రపంచంలోని గొప్ప గొప్ప కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని, దీంతో ఇక్కడి రియల్ రంగం దూసుకుపోతుందని అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రధాన కార్యాలయం కలిగిన తమ గ్రూపు మొదటి బ్రాంచ్ను బంజారా హిల్స్లో ప్రారంభించిందని నిర్వాహకులు తెలిపారు. ఏడాదిలోపు ఉప్పల్, విశాఖపట్నము, కర్నూలులలో శాఖలు ప్రారంభిస్తామని చెప్పారు. లేకపోతే కన్స్ట్రక్షన్, క్రియేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, విల్లాస్ కావచ్చు, మీకు ఇంత స్కోప్ ఉన్నటువంటి సిటీస్ ఎక్కడ లేవు. బికాస్ ఆఫ్ స్టేబుల్ గవర్నమెంట్, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండమైనటువంటి ప్రగతితో పాటు కనెక్టివిటీ, ల్యాండ్ ఆర్డర్, హాస్పిటాలిటీ ఇవి బ్రహ్మాండంగా స్టేబుల్గా ఉండడం మూలన మన ఇన్వెస్టర్సే కాకుండా నీకు యావత్ భారతదేశం కానీ ప్రపంచం నుంచి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మన హైదరాబాద్కి వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే నీకు ఏ రోడ్డు తీసుకున్నా, నీకు ఈ బెంగళూరు హైవే కానీ, బాంబే హైవే కానీ, మరి అదేవిధంగా నల్గొండ, యాదాద్రి ఈ ప్రాంతం కానివ్వండి, మీకు ఎక్కడ తీసుకున్నా కరీంనగర్ రూట్ కానివ్వండి, 100 కిలోమీటర్ల వరకు ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనదంటే పర్మిషన్స్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగిల్ విండో ఆధూరి సంస్థకి ఎంతో శుభదినం. తొలి బ్రాంచ్ ఆఫీస్ బంజారా హిల్స్లో ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా, మంత్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆల్రెడీ కార్పొరేట్ ఆఫీస్ మాకు హైటెక్